తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల అనేక మంది మరణించడం, నిరాశ్రయులవడం పట్ల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆయన విరాళాన్ని అందించారు. 2 రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు ఎన్వి రమణ చెక్కులు అందజేశారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం, కొంతమంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, తోటి మానవులు, మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను. అదేవిధంగా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ కష్ట సమయంలో మన సోదరులకి ఏ విధమైనటువంటి సహాయం చేతనైతే ఆ విధంగా సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. మన గురజాడ ఎప్పుడో చెప్పాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవోయ్. ఆ చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈరోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా